ఇదే స్టేజ్ మీద పోటీ పడి సెలబ్రిటీలు అయ్యారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ స్టేజ్ పైన సెలబ్రిటీసే పోటీ పడబోతున్నారు. ఏంటి భయ్యా ఆ విరూపాక్షల శాసనాల గ్రంథం ఇది భవిష్యవాణి అట. కింద ఆది అని కూడా రాసిందయ్యా, నాదే ఇది. ఈ సీజన్ మొత్తం ఈ బుక్ ఏం చెప్తే అదే నువ్వు ఫాలో అవ్వాలి. ఇంతకీ ఈ రోజు ఏం చేయాలి? ఫస్ట్ పేజీ చూద్దాం. ఈ ఎపిసోడ్ అంతా నువ్వు జడ్జిలా బిహేవ్ చెయ్యాలి. జడ్జా ఒక కొత్త జడ్జి వచ్చినప్పుడు లేచి షేక్ హ్యాండ్ ఇవ్వాలని తెలీదా శేఖర్? వాట్ ఈస్ దిస్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? Whole passion was there in your performance. ఒకసారి నా కో జడ్జెస్ తో డిస్కస్ చేసి వస్తాను. ఏంటి విశేషాలు? మనగారం తగిలేరా? శేఖర్ ఎందుకు నీకు ఇంత కొల్లు? నాకు అర్థం కాలేదు. Performance highlight. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం చేరని ఫైనల్ వరకు కర్పూర దీపం. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. చాలు. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమ్మంటిరో. ఏం చేశాడు ఇంతకు ముందు? 3 షార్ట్ ఫిల్మ్లు చేశాడు. నేను ఎప్పుడు చూడలేదే. అంటే 2 మధ్యలోనే ఆగిపోయాయి. మరి మూడోది ముందే ఆగిపోయింది. కథ ఏంటంటే కాఫీ తాగుతూ వింటారా? తాగిన తర్వాత వింటాను. 3 షార్ట్ ఫిల్మ్లు ఎందుకు మంట కలిసిపోయి ఇప్పుడు అర్థమైందా నీకు? అక్కడేంది బాడీ నాలెక్కుంది? అది నువ్వే. అంటే నేను లేకపోతే ఎంతమంది బాధపడతారు తెలుసా? టీమ్ లోకి ఎంట్రీ అయింది కదా ప్రార్థన, దానికి నేను అంటే ఇష్టం. ప్రార్థనే ఏడుస్తున్నావా? నేనెందుకు ఏడతాన్నా? వీడు చచ్చిందని ఏమైంది? లేదంటే అన్ని స్కిట్లను చంపుదు. రమేష్ అన్న చచ్చిపోయాడు. అన్నేంది రమేష్ గారు చచ్చిపోయాడు. వెంకీ ఎంత హ్యాపీ. ఆ అదృష్టం నాకు లేదు. ఏంద్రా పరిరక్షణ దురదరుడ నీకుల చిరజీవ ప్రాణ నిర్మూలన ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళి ఆడియన్స్ లో కూర్చుందామని. ఎందుకు? ఇంక మాకెక్కడ ఉంటుందిరా? అరే शुरू करो यारो. इंद्रजा मैडम के बारे में ఆవిడ చేశారు యమలీల. 4 స్కెడ్యూల్ నుంచి 10 మార్కులు ఎందుకు ఇలా? నువ్వుని హిందీలో ఏమంటారు? తుమ్ము తుమ్మే తుమ్ము నా మెడ వంపున తుమ్ము. నా ఎంత అందంగా లేకపోయినా వీళ్ళు కూడా దేవకన్యలేనండి. చెప్పేలప్ప. దేవకన్య భాష. పొద్దున ట్రైన్ ఆగిపోయిందంట. ఎందుకు? అదే చెప్పమంటారులే. నా పేదాలు చూసి ఎర్ర జెండా అనుకుని ట్రైన్ ఆపేశారే. ఓం భీం క్రీమ్. అక్కడున్న నిమ్మకాయలు నా చేతిలో పెట్టండి. అక్కడున్న కొబ్బరికాయలు తీసుకొచ్చి పెట్టండి. అక్కడున్న కత్తులు తీసుకొని పెట్టండి. ఇన్నిసార్లు చెప్తా పెట్టరా దొంగ సచ్చినాడు. రోజుకి నీ వల్ల కాలనీలో న్యూసెన్స్ ఎక్కువైపోయిందని రిపోర్టు. మొన్నటికి మొన్న రష్మికి గుండు మొక్కిస్తానని మొక్కుకున్నావంట. గుండు కొట్టుకుంటే ఎట్లుంటది ఫేసు? ఇంకొక వ్రతం ఉన్నదండి. ఏంటా వ్రతం? అటు ఇటు వ్రతం అండి. అదే వ్రతమే. నువ్వు అటు కాకుండా ఇటు కాకుండా ఉండాలని.
భార్య ఎందుకు శోభనం గదిలోకి పాలు తీసుకుని వస్తుంది? తెస్తే ఏం చేయాలి? కొంచెం పాలు నువ్వు తాగు, కొంచెం ఆమెకి పట్టి, మళ్ళీ నువ్వు కొంచెం తాగు, మళ్ళీ ఆమెకి కొంచెం పట్టి. ఇంకా అంతే, తెల్లారిదాకా అదే తాగుతూ ఉండండి. ఏమక్క ఏంది నీ ఆవేశం? నాకు పెళ్ళయింది. నాకు పెళ్ళయింది. ఇది మీ ఆయన పిలు. తమ్ముడు 23.5 hours నాన్ స్టాప్ ఒకటే పెయింట్స్ అబ్బా. మీకు అవ్వట్లే? బాబా ఉప్పు. ఇంట్లో కూడా ఉప్పు కూడా లేదంటే తీసుకెళ్ళి జాగ్రత్తగా. 23.5 hours. అక్కడ హాఫ్ అన్ అవర్. నా 23.5 hours నీళ్ళలో పోసిన పన్నీరా? అమ్మా హీరోయిన్. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. అన్న కూర్చోండి. ఏమయ్యా మీ అన్నని పిలవడాయా? అన్న షార్ట్ రెడీ అంట. అన్న ఏంటి? అన్న ఉన్నాడు క్యారీ వ్యాన్. మీ అన్న క్యారీ వాళ్ళు ఏం చెప్తున్నారా? ఒక నిమిషం. అన్నా అయిందా? నువ్వు దానికి అసిస్టెంట్ గా పోయావా లేదా దేనికి వెళ్ళావురా? నేను ఒక పెట్ లవర్ ని. నాకు పెద్ద డాగ్ షాప్ ఉంది. నా దగ్గర అన్ని రకాల బ్రీడ్స్ మందర ఉంటాయి. మీ దగ్గర బేబ్స్ ఉన్నాయా? బేబ్స్? అది మా వైజాగ్ లో బేబ్స్ అంటారు కుక్కల్ని. ఏమైంది దానికి? వైజాగ్ అంటే కొంచెం భయపడుతుంది కుక్క. ఎందుకు? మొన్న పోలీసులు ట్రైనింగ్ ఇచ్చారు 3 నెలలు. 50th episode of సుమా అడ్డా ఇక మొదలెడదామా? మమ్మీ నేను సుమక్క షోకి వచ్చినా. ప్రియతమా నీ వచట కుశలమా నీ వచట కుశలమే. నువ్వు ఒకటి, రోషన్ ఒకటి, మానసాన్ని ఇటు పంపించేనా? నో ప్రాబ్లం. నో వద్దు. ఓ నువ్వు అలా కంగారు పడ్డావు ఏంటి? చిచ్చి. మీ ఆవిడ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? అత్యద్భుతమైన నవ్వు గుర్తుకొస్తుంది. చల్లగా ఉంటుంటది. ఏది స్మైల్? రాజా. ఓకే సరే, మా వాళ్ళు రెడీ. చెప్పు. ఏది స్మైల్? బాబు 50th ఎపిసోడ్ సకల ముక్కలం వేసి మడతేసి. సరే చూసావు కదా, నువ్వే నాకు సపోర్ట్. పోనీలే నాన్న, నీ సినిమా వల్ల నాన్న ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. జల జల జలపాతం నువ్వు, సల 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 నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. కట్టిట్ మీరే కదా మా యాక్ట్ చేయమన్నారు. కట్టిట్. పికప్ చేస్తా, డ్రాప్ చేస్తా, పళ్ళు దొంకపోయిన వచ్చి ముత్తు పెడతా. ఇక్కడ షోలో ఉన్నాం మనం. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. జీతం ఏంటి గారు? మొన్నే చేయను, అప్పుడు జీతం ఇవ్వాలా? ఏంటి ఎక్కువ చేస్తున్నాయండి? కొట్టాడతావు నాతోనే? నేను సరదాలకే నెత్తి వాళ్ళగొట్టినండి. నువ్వు కొట్లాడదాం అంటున్నావు, అయిననే వంచాలా ఏంటి? ఈ క్రిస్మస్ కి శాంతా క్లాస్ తో మొత్తం వచ్చిన కస్టమర్లు అందరికి గిఫ్ట్లు ఇప్పిస్తున్నారా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఏంటో ఎదలందరికి పెళ్లి అయిపోతే ముందే. అందుకే కదా నీకు ముందైంది. You are a hero material, man. We never give up. Come on. మసాలా బిర్యానీ ఎర్ర కారం అరకోడి నిమ్మ సోడా ఫుల్ బీడి గుత్తి పారే గుంటూరు. నేను నిశ్శబ్దం అనునిత్యం నాతో నాకే యుద్ధం స్వార్థం పరమార్థం కలగలి
చూసిన నేను ఇంద్రధనుసు లాగా 7 కలర్స్ ని మీరు మీ గొంతులో తీసుకురాగలరు. అంత బ్యూటిఫుల్ వాయిస్ మీది. ఇప్పుడు రాబోతున్న పాట దశావతారం. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉంటూ నీ నోట్లోంచి రాంప్రసాద్ రాంప్రసాద్ ఇంద్రజమ్మ అని పలుకు. పలుకు. బట్టలు చెప్పులు నాకు ఏనాడైనా కొంటివా పోడుపల్లో ఇంటికి ఈఎంఐ కడితివా రామ్ ప్రసాద్ అని పలిచిన నోట ఇంద్రజమ్మంటూ పలకనులే. రాక రాక దసరా పండగ మెయిన్ ఈవెంట్ వచ్చానమ్మా. 4 లక్షల పేమెంట్ వీళ్ళిద్దరు అడిగానమ్మా. లక్ష అన్న తక్కువైనా పక్క ఛానల్కు పరిగెడతారు. It's a treat to watch. Happy Christmas! శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు వేసిన స్టెప్ ప్రభుదేవ కూడా వేయడు. అలాగే నీకు కూడా చట్టాలు పడుతున్నాయి. ఒకటే 2 సైడ్లు ఉన్న అబ్బాయిని ఎత్తుకో. మీరున్నారు కదా సార్. ఏంటి కళ్ళజోడు ఏంటి స్టైలా? కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు కనిపించరా? బాగా దగ్గర కనిపిస్తారు అన్న. ఒక వెరీ ఎమోషనల్ డైలాగ్, నాకు చాలా ఇష్టమైన డైలాగ్. అవునా? ప్రేమించడం ఆనందం, ప్రేమించబడడం అదృష్టం. నా జీవితంలో అదృష్టం లేదు, ఆనందంగా బతికేస్తా. ఇది ఎమోషన్ డైలాగా? నేను చాలా బాధపడదాం అనుకున్నా అక్కడ, ఇప్పుడు బాధపడుతున్నాను. So she is very cute and pretty, just looking like a wow. గౌడిగేది గాండ్రించినట్టుంది. ఇద్దరు ప్రేమించుకొని లేచిపోయారు. ఈ పెద్దలు ఉన్నారే, చిన్నపిల్లల ప్రేమ అస్సలు అర్థం చేసుకో. నీకే చిన్నపిల్లలు ఉంటారు, నువ్వు చిన్నపిల్లలు ఏంటి? నువ్వు ఊరుకో. ఎన్నాళ్ళు మీ తోళ్ళ మీరే కొట్టుకుని మీ చెప్పలు మీరే కొట్టుకుంటారా? దమ్ముంటే ఎదుటి వాడి గుండెల మీద కొత్తాలా? అది చిన్నదండి, జస్ట్ ప్రోమోకి అంతే. వాళ్ళు వేసుకుంటారో లేదు తెలియదు, కానీ మనం అయితే ఇచ్చాం. అదే చెప్పా కదా, నాకు చిన్నదండి. ఎంత తీసుకో, ఓ పని చేయి, ఫోన్ చేసి బయలుదేరు. అలీతో ఆల్ ఇన్ వన్ మంగళవారం రాత్రి 9:30 పిల్లలు సెలబ్రేషన్ అండ్ పార్టీ సాంగ్స్ పాడబోతున్నారు. మహాలక్ష్మి రావమ్మ నీ కోవెల కొలువై ఉందుగాని. జగడం చేసేస్తాం, రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. అసలు ఎంత బాగుందో కొత్తగా ఈ పాట నీ గొంతులో వింటుంటే. ఆడేదే పలుపు నర్తనం, పాడేదే చిలిపి కీర్తనం, సై అంటే సై ఆటలు. ఒక రీమిక్స్ వర్షన్ లాగా నాకు అనిపించింది. దిస్ ఇస్ ధృతిస్ వర్షన్ ఆఫ్ జగడం. ఏడేడు లోకాలతోనా పంతాటలాడాలి నాడి. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి. అంత బాగా పాడే లోపం ఏం లేదు, కానీ కొంచెం ధ్వని తీవ్రత తక్కువగా ఉంది. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. మాకు షేర్ ఉంది ఇందులో. సో నువ్వు ఒక్కదానివే పాడడం మూలంగా ఏమైంది, కొంచెం హడావిడి కనిపించింది. చందమామ కిందికి చూడమ్మా, ఇలాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్. ఏం పవర్
పవర్ ఆ వాయిస్ లో. టికెటే కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా. ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లు అవుతుంది, మా అజిత్ రామ్ తో పెట్టుకుంటే లొల్లు అవుతుంది. సరిగ్గా పాడకుండా నీ పెళ్ళి అవుతుంది. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా. బుజ్జి పెళ్లి పెద్ద ఇక్కడికి వచ్చి ఒక కళ్యాణం జరిపిస్తుంటే ఎంత శుభప్రదంగా ఉంటుందో అంత శుభప్రదంగా ఉంది. సన్ని కళ్ళు తొక్కిన సప్త బదులు మెట్టిన. కొన్ని పాటలు పాటలుగా మిగిలిపోతాయి, కొన్ని పాటలు పాఠ్యాంశాలుగా నిలుస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. ఏ నువ్వేనా నా కల్లోకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. వీనికి ఏదో పెద్ద పాస్ట్ స్టోరీ ఉంది సార్. ఒక 18-20 దాకా పక్కన పెడతామే. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. ఆ దుఃఖం నాకు తెలుస్తోందిరా. దుఃఖం. లో లో దాగున్నా. నో నో నథింగ్ అంటున్నా. కిల్డ్ ఇట్. పారాకాసి ఆరాకేసి ఇట్టే బయట పెట్టనా. నువ్వు సంగీతానికి సంతకం.